కడప జిల్లా పులివెందుల్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో పర్వీన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకే ఉంది, మంచి జీతం, అందమైన జీవితం, చేతి నిండా డబ్బులు, లగ్జరీ లైఫ్. కానీ ఓ ఉద్యోగికి అవేమీ సంతోషాన్ని ఇవ్వలేదు. దానికి తోడు కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి కలిగింది. అందుకే ఆమె తీసుకున్న ఓ కఠిన నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మృతురాలు పర్వీన్ తన భర్త టిప్పు సుల్తాన్ ఇరువురు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబ కలహాలు వారిని వెంటాడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్వీన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం. జీవితంపై విరక్తి కలిగింది పర్వీన్కి. ఇక ఈ జీవితం వద్దు అనుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో ఉద్యోగ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్ళింది పర్వీన్. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న సోదరి విధులకు వెళ్ళిన కొద్దిసేపటికే పర్వీన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అదే సమయంలో ఇంటిని క్లీన్ చేస్తున్న పని మనిషి పర్వీన్ ఉన్న రూమ్ను తెరిచే ప్రయత్నం చేసింది. బట్ ఆ రూమ్ అయితే ఓపెన్ కాలేదు అని కూడా పని మనిషి చెప్తూ ఉంది. దీంతో స్థానికుల సహాయంతో రూమ్ తలుపులు తెరిచి చూడగా అప్పటికే పర్వీన్ మృతి చెందినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే తన సోదరి మృతికి ఎవరూ కారణం కాదని, చిన్ననాటి నుంచి సున్నిత మనస్తత్వం కలిగి ఉండడంతో తన భర్తతో ఉన్న మనస్పర్ధలతో ఇలా చేసుకుందని కూడా సోదరి తాజ్ మహబూబ్ పోలీసులకు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.